చెప్తున్నా చిన్న ప్లాన్ చేసాము. అమ్మా రా, మళ్ళీ వెళ్ళిపోదాం రా. సరే వస్తుంది వస్తుంది. చిన్న ప్రాంక్ ఇది. ఏమంటుందో మా అమ్మ చెప్తా. కూర్చోచ్చన్నమాట. మరి అన్నయ్య ఫోన్ చేసిండే, కూర్చో చెప్తా. అయితే అన్నయ్య అంటాడు, ఇప్పుడు పిల్లవాడు ఉండగా మన పిల్లవాడే. అయితే అన్నయ్య అంటున్నారు కమ్మూరులో ఒకరు కావాలంటున్నారంట. అయితే బాగా ఉన్నోళ్ళు అంటారు. అయితే ఏమంటుందంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అమ్మాయిని అంతసేపు చూసిద్ది, మీ తర్వాత మీ చూస్తారం గ్యారంటీ ఉందా ఏంటి, మీ అమ్మకి ఒక 15 లక్షలు అలాగ ఇస్తారంట, పిల్లల్ని ఇస్తారేమని చెప్పని ఫోటో పంపించినట్ట. ఆయన దాంట్లో మనం పంపించిన ఫొటోస్ ఉన్నాయిగా, పంపించిందమ్మ. మరి అదే మా అమ్మని అడిగి చెప్తానని చెప్పా అన్నాయమ్మ. పిల్లైనా పర్లేదు పిల్లవాడైనా పర్లేదు అని చెప్పా అన్నారు. అది ఏమంటారు మరి నాకేం తెలుసు. ఆ మాట అడిగితేనేమో సరే ఏ మాట అని కనుక్కొని చెప్పరా నాకు, మరి ఉన్నోళ్ళు బాగాళ్ళు భవిష్యత్తు బాగుంటుందని చెప్పని అంటున్నారు. దాని గురించి మాట చెబుదాం. మరి ఏ మాట అయింది చెప్తే నా అన్నయ్య మళ్ళీ చెప్పమండి ఏ మాట అయింది. ఈయన అడిగా ఏమనడం పెట్టాలి. మరి అంకులండా అంకులు చుట్టాలు పిల్లలు లేరంట, మీరు పెంచుకుంటారంట కమ్ము అందుకని అంటుంటావా? అక్కడ స్కూల్ పంపిస్తారంట, గవర్నమెంట్ స్కూల్లో కాకుండా కింద పెట్టరు, డాబా బిల్డింగ్ అంట. నువ్వమ్ములు లేవటవా? ఏంటి మేము వస్తుంటాం అప్పుడప్పుడు. ఏంటి బాగా తీసుకుంటారు, కోటేసుకుని నువ్వు కొనమంటారు చెప్పరా? ఏమన్నా వెళ్తావా? వెళ్ళమ్మా, నీకు ఎదుగానంటారు కొనేస్తారంట, నువ్వు ఏది అడిగినా కాదంటారు. వాటిలో కొత్త నీకు కట్ట కావాలి, ఇట్రా ఇట్రా నిన్నే నిదానంగా చెప్పి ఏమనడా బూజులు తిన్న మాకు మామూలు చెప్పి ఏమంటుంది ఏమనడం. మరి మీకు ఇష్టమైతేనే లేకపోతే లేదు. మరి అది నా డెసిషను పిల్లవాళ్ళ డెసిషను. అది వెళ్తే మరి మంచిగా ఉంటాడు, మంచిగా చూసుకుంటారు. అయ్యో వద్దా? సర్లే కానీ రావా, ఇదేమీ లేదే, చిన్న వీడియో కోసం కామెడీ వీడియో కోసం చేసి. ఓకే ఫ్రెండ్స్.